తర్వాత మరొక ఏకపాత్ర సాంఘిక నాటకాల్లో బాగా నటిస్తూ పౌరాణిక అంటే ఇందాక చెప్పినట్టుగా మనకి పద్య నాటకంలో తనకంటూ ఒక ప్రత్యేకతని నిలుపుకుంటానికి ప్రయత్నం చేస్తున్నటువంటి మన నరేన్ బొర్రా కర్ణుడిగా మీ ముందుకు వస్తున్నాడు. అతడు పాపమే కట్టెను, పుణ్యమే కట్టెను. ప్రకృతము మనకది విచార్యము కాదే. రాక రాక ఎన్నాళ్లకు రాజరాజ సమక్షమునకు రాయబారిగా వచ్చుచుంటువని సంతసించి ఆనందించి పరుగు పరుగున వచ్చితమయ్యా. పదుగున ఆరంగున ఏమంటివి, ఏవో 5 ఊళ్ళంటివి. అటు పిమ్మట మీ వారందరూ నిత్య సత్య దయాశీలురని కీర్తించితివి. ఎంతయో సంతసించితివి. అంతటితో ఆగక మహారాజా ప్రతివచనములు ఆలించక రాజరాజ అభిప్రాయములు వినక సభలోని యోధులు రాజ్యులు విజ్ఞులు ఆలరసజ్ఞులు ఇందరి సమక్షమున ఇందరి ముంగట ఏదో అంటివయ్యా బెదరించుతున్నట్లు. అచ్యుతునకు కూర్చువారు రణశూరులు పాండవులనయా. కృష్ణ, వారి శూరత్వములు ధీరత్వములు మేమెరుంగని కావే. సూరులట సూరులు. ఎవరయ్యా సూరులు? ఏకఛత్రపురమున బ్రాహ్మణ వేషములు ధరించి భవతీ భిక్షాందేహి భవతీ భిక్షాందేహి అని ఇంటింటికొక కబళము అడుగుకొనుచు బ్రతుకులు నిలుపుకొన్నట్టి వారలా రణశూరులు. బాంధవులతో భటులతో ప్రజలతో కిక్కిరిసి ఉన్న సభాభవనమున ద్రౌపదిని బండిని పట్టి ఈడ్చి బట్టలు ఒలిపించిన నాడు శివాయని గ్రహముల వారి కూర్చుండిపోయిన వారలా రణశూరులు. దాత్ర రాష్ట్రుల అర్ధరాజ్యమీయగా జూదమాడి రాజ్య సర్వస్వమును కోల్పోయి సోదర సతీ సమేతులై పౌరుషహీనులై అలో లక్ష్మణ అంటూ అరణ్యములు కలిగిన వారలా రణశూరులు. అన్నపానీయములకు మొగము వాచి అడవులలో అందందు సంచరించిన 5 పాండవులే రణశూరులైన మరి కౌరవులు శతసోదర బల సమన్వితుడైన సుయోధన సార్వభౌముడెవరు కొట్టివి. అరివీర భయంకరులు, శత్రునాశన దురంధరులు, శతమత్త గజ భుజబల పరాక్రమోపేతులైన సుయోధన సార్వభౌముని సమక్షమున ఎవరెవో వీరోచేతము వల్లించుట మేము సహించలేమయ్యా. అయినను దూతవు కావున వచ్చినదే మీరు కావున విని ఊరకుంటుంది. దూతవై వచ్చినవాడు నీ వక్తవ్యాసమేదో చెప్పుకొనుము. అధిక ప్రసంగము గావించటకు ఇందున్న ప్రాజ్ఞలొప్పరని తెలుసుకొని మసలు కొనుము. కృష్ణ, ఓ కుంభ సంభవ, ద్రోణాచార్య, ముదిమిచే మతి తప్పిన గాంగేయునితో పాటు నీకును మతిపోయినా ఏమయ్యా? కాకున్న నాది దుందుడుకుతనమా? కూడుగుడ్డయ సంగి బ్రోతు విభుని ఒక్కడెవడో వచ్చి దూరాడం చూచుచునూరకుండుటకు ద్రోణాచార్యుడో భీష్ముడో కాళీ కర్ణుడు లోన వండు పై ఒక్కండు హలేకుండా
కొరకు వీడున్నాడు సిద్ధంబుగా. ఆ ఆ అశ్వత్థామా, కథనము చేయవచ్చిరని కాంది. నిరభిమాన బ్రాహ్మణ కుల సార్వభౌమ, లక్షణ మాత్ర పరిజ్ఞాత ధనుర్వేద సారా ఆచార్యపుత్ర, ఏమనుచుంటివి? ఏమయ్యా, ఏమి నెరపులద్దిన మారేడు మాణిక్యమునకు సమమౌనా? అట్లే వైరి వచనములతో వచ్చిన వైరి మంచి వాక్యములు చెప్పువాడగునా? ఏమనుచుంటుంది? కచ్చియ మాన్పి అవ్వ ఎవరిని? కౌరవులను కచ్చియ మాన్పి సంధి చేయ తలంపున మచ్చికక ఏ తెంచినా నీ హరి. అతడు సంధి చేయుటకై వచ్చనో లేక సమరము సాగించుటకే వచ్చనో రాధేయుండెరుగును, రారాజుకు తెలియను. అమాయ కూడా నీకేమి తెలియనయ్యా. అటు చూడవయ్యా, అటు చూడు. ఆ తుంటరి తనమును దాగిన తుంటరి చూపులు కవ్వింపులు చూడవయ్యా. ఆహా నల్లనయ్యా, ఎంత మాయ చేయుకుంటువయ్యా. వారిపై ప్రేమ ఒలికించుచున్నట్టు చిరునవ్వులు చిందించుతున్న ఆ పెదవులను, సేవగలచో రెండు రెండంచు మమ్మ కవ్వించుతున్న ఆ కనులను చూడవయ్యా. అతడు వచ్చినది సంధి చేయటకు కాదయ్యా, అఖండమగు ఈ భూమండలమున ఖండ ఖండములుగా విభజించి పాండవ హృదయ క్షేత్రముల విప్లవ బీజాలు నాటించి భరత సామ్రాజ్యమును నెత్తు డేరలలో ముంచి సంతసించిన తలంపున వచ్చనే కాని సంధి చేయుటకు కానే కాదు. అది ఎరుంగక సంధి సంధి అనుకుంటుంది. అది ఎను కాక ఈ మధ్య సూతపుత్రుడు అనుకుంటుంది. మరల ఇప్పుడు ఆ కొలగోల దేనికయ్యా? ఇప్పుడు జరుగుతున్నది కుల ప్రసక్తి కాదే, ఆల ప్రసక్తే. అందులకే అతడు వచ్చినది. అది ఏ అతడు చెప్పుచున్నది. అతడు చెప్పిన చొప్పున అంగీకరించుటకు అదరి బెదరి అడుగులకు మడుగులొత్తుటకు ఇందున్నది. పౌరుషమునకు చిహ్నమైన మీసములు తీయించుకొని, చేతులకు గాజులు తొడుగుకొని, కొప్పున పూలు ముడుచుకొని, వనితలగలో వనితగా కాక పురుషులలో పురుషుని కాని వేషము ధరించి ఆడంగుల నడుమ దాగి కాలము వెళ్ళబుచ్చుకొని పేడివాడు కాదు అశ్వత్థామా. కొదమ సింహములు కథన రంగమున ప్రళయ తాండవాడు వీరాధి వీరులు కథనము చేయవచ్చిరని కాంది. ముకుందుని మాట చొప్పునం గదరి సుయోధనుండు తన వీరము నీరము పాలు చేసిన బెదరగ సూతనందనుడు వేదురుగాడు. చతుసముద్రము చవరము గల్గు నీపుడని శాస్త్రవశూన్యము చేయకుండగా పాపను శాంతించుట. మిత్రమా, ఈ ధృతరాష్ట్ర మహారాజు వాక్యములు విని నా మనసు విరుగుననియా ఇట్టి అశ్లీల వాక్యములు ఆడుకుంటున్నావు. చాలు చాలు, ఇన్ని నాళ్ళు మైత్రి గావించితేవి కానీ ఈ కర్ణుని మనోనిశ్చయంబు గ్రహింపలేకపోయింది. అన్నవ సత్వతం ఒకటి అయి ధరకుందినా నిన్ను వంగినా స్వర్ణగిరీంద్రపు పగులు వారినా లోకము తెల్లవారినా పూర్ణ
గుణదయా సహాయుడై కోరికి వచ్చి పురారి అవున కర్ణుని మేన ప్రాణము గల్గిన మిత్రమా, ఈ కర్ణుని మేన ప్రాణము గల్గిన పార్థుల చావు తప్పుడే. మిత్రమా, మిత్రులకు నాకు కూడా అలా జాగరంబకు పనిచేయుచున్నా. బ్రాహ్మణుడు అని గాని గురువు అని గాని ఈ ద్రోణాచార్యులకు నమస్కరించు కాక, అంతేకాని పనికి తోడ్పడునా వారున కలి ప్రార్థింపగా వచ్చునే. కనకష్మాధర ధీర రాణిసువు సంగ్రామాంగణం బంధు ఈ అనుగుం కర్ణుడు చచ్చనే. ఇటుల దైన్యం బంద నీకేలా ఆయనకు దైన్యము చెయ్యలో. త్రిపులతో బింపేది సంధింతువో. కృష్ణ, నివారింపకము. రాణి మా శ్రద్ధమ ఏమి చేయగలడో చూతము. ఇట్టి వారు పరిచయించిననేమి పరిగ్రహించిననేమి. హస్తిపుర సార్వభౌమ, చాలు చాలు పేరు చూడ ధనురాచార్యాంకము. ఆలంబులో ఏ లోపంబు ఘటించిన చెడు గదాయి పెద్ద పేరంచు. ఇల్లాలోచించన పంబు సంగర పరిత్యాగంబు గావింప జంకేలా. జంకేలా కోరికై వీరు వీరు మరి వీరా కోడు పడువారయంచు ఆశించితే. ఇది ఏమండి నారాయణ గారు, యాజ్ యూజువల్గా పౌరాణిక నాటకాలకు వచ్చినట్టుగా మీకు కూడా చదివింపులు వచ్చాయి. మా మిత్రుడు ఎవటూరి ప్రసాద్ బాబు గారు శ్రీకృష్ణ రాయబారంలో అన్ని చాలా పాత్రలు నటించి నాతో పాటు నా సహచరు ఉద్యోగి రైల్వే ఉద్యోగి నాతో పాటు డైలీ నేర్చుకోవడానికి వస్తున్నటువంటి మా సోదర మిత్రుడు ఎవటూరి ప్రసాద్ బాబు గారు నన్ను ఆశీర్వదించి 100 రూపాయలు బహుమానంగా ఇచ్చారు. వారికి నా కళాభివందనం తెలియజేసుకుంటూ సార్.